రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ప్రధాన అంశం పులివెందుల జగమండి జగన్ మోడీ తోనా అనే అంశంపై విశ్లేషణ. ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ ను లైక్ చేయండి, షేర్ చేయండి, ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. మీరు నా ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలుగురితో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో 10 నుంచి 20 మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది. ఇక అసలు విషయానికి వద్దాం. జగన్ అంటే మొండితనమే. పులివెందులలో రాజకీయంలోకి ఎంటర్ అయినప్పటి నుంచి ఆయన మొండిగానే వ్యవహరించాడు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి, అటు తర్వాత చెల్లెలైన షర్మిల నుంచి, అటు తర్వాత హత్య కావించబడ్డ వివేకానందరెడ్డి నుంచి మొండిగా వ్యవహరించాడు. తల్లి చెప్పినా కూడా వినని వాడు ఎవడు అంటే జగన్ మోహన్ రెడ్డి అని చెప్పుకోవచ్చు. ఆయన పంత ఆయనది. ఆయన ఎవరి మాట వినడు, ఎవరిని ఆయన చేయడు. ఆయన పందానే అది. ఆయన రాజకీయ పందా వేరు, ఆయన రాజకీయ తీరు వేరు. ఆయన మీద ఒకరు ఆరోపణలు చేస్తే అతన్ని శత్రువుగానే చూస్తారు, స్నేహంగా వ్యవహరిస్తే స్నేహంగానే వ్యవహరిస్తాడు. కానీ శత్రువు అయితే ఆ శత్రువును ఏ విధంగా ఎదుర్కొనాలి, వారి అంతు చూసేంత వరకు ఈ జగమండి జగన్ ఆయన నేపథ్యం ఆ విధంగా ఉంటుంది. అది కుటుంబం అయినా సరే, అటు తర్వాత రాజకీయ నాయకుడు అయినా సరే. ఈ విషయాన్ని పక్కన పెడితే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకు పరిమితం అయ్యారు. 11 సీట్లకు పరిమితం అయ్యి ప్రస్తుతం ఆయనకు దిక్కు తోచని రాజకీయ స్థితిగతుల్లో ఉండగా ఆయన ఏదో అరాజకాలు జరుగుతూ ఉన్నాయని నెలన్నర కాలేదు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ప్రభుత్వం వచ్చి, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి అరాచకాలు జరుగుతూ ఉన్నాయి అని, రాష్ట్రపతి పాలన పెట్టాలి అని వెనుకొండలో హత్యా సంఘటనను దృష్టిలో ఉంచుకొని మొత్తం ఒక నెలన్నర నుంచి జరిగిన సంఘటనల లిస్టు తీసుకుని ఆయన ఢిల్లీలో ధర్నా చేపట్టడానికి జంతర్ మంతర్ వద్ద అంతా సిద్ధం చేసుకుని ఉన్నారు. మొత్తం అంతా ఇండియా కూటమినే ఆయన కలుపుకొని ఆ ధర్నా కార్యక్రమంలో ముందుకు సాగాడు. అంటే జగన్ మొండితనం ఏమిటి అంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లో కూటమి అధికార పార్టీని సాధించింది. కూటమి అధికార పార్టీ సాధించింది కాబట్టి ఇక మోదీ మనకు సపోర్ట్ చేయడు అని ఆలోచన వచ్చిందో ఏమో తెలియదు. కానీ ఢిల్లీలో ఆయన జంతర్ మంతర్ వద్ద మహాధర్నా కార్యక్రమాన్ని చేపట్టి ఇండియా కూటమి వైపు మొగ్గు చూపుతూ ఉన్నట్టు సుస్పష్టంగా అర్థం అయ్యింది. ఇదే అంశాన్ని నేషన్ మీడియా, అటు తర్వాత మిగతా రాష్ట్రాల మీడియాలు కూడా ఇదే వార్తా కథనాలను ప్రచురిస్తూ ఉన్నాయి. జగన్ ఖచ్చితంగా ఇండియా కూటమిలో చేరుతారు. అందులో భాగంగానే ఇండియా కూటమికి సంబంధించిన ఎంపీలను గాని, అటు తర్వాత పెద్ద రాష్ట్ర నాయకులను గాని పిలిపించుకొని ఈ ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నాడు. కనుక మోదీకి దూరం అయినట్టే కదా. మోదీకి దూరం అయితే ఏమవుతుంది? జగన్మోహన్ రెడ్డి మీద ఒక్క కేసు లేదా? జగన్మోహన్ రెడ్డి గాంధీ మాదిరి వ్యవహరిస్తూ ఉన్నాడా? ఆయన ఓ స్వతంత్ర సమర యోధుడా? ఒక్క కేసు కూడా లేదా? ఆయనకు కేసులు ఉన్నాయన్న సంగతి ఆంధ్రప్రదేశ్ ప్రజానికం కాదు, మొత్తం యావత్ భారతదేశం కూడా తెలిసిన అంశమే. కానీ జగమండి జగన్ మోడీతో పెట్టుకుంటూ ఉన్నాడు అంటే ఇది ఏం జరుగుతుందో, ఏ విధంగా రాజకీయ మనుగడ ఉంటుందో ఆలోచించాల్సిన అంశం ఉంది. రాజకీయంలోకి ప్రవేశించిన ముందుగా రాజశేఖర రెడ్డితో కుటుంబంతో చిన్నాన్న అయినటువంటి వివేకానందరెడ్డితో చెల్లెళ్లతో వైరం పెట్టుకొని ఆయన దాదాపుగా 11 సీట్లకు పరిమితం అయ్యారు. ఆయన జగన్ మొండితనం వలనే రాజకీయంలో వెనుకబడడానికి ప్రధాన కారణము అని మొత్తం ఆంధ్ర ప్రజానికం కూడా చర్చించుకునే అంశం. అటువంటి సమయంలో ప్రస్తుతం ఆయన
మోదీతో ఆయన రాజకీయ వ్యవహారాన్ని రాజకీయం మోదీతో పోరాడే వ్యవహారాన్ని ఎంచుకున్నాడు అంటే భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి రాజకీయం ఏ విధంగా ఉంటుందో వేచి చూద్దాం అనేదే నా ఈ చిన్న వీడియో. అనగా ఇది ఎవరిని తప్పులు పట్టడానికి ఎవరిని ఉద్దేశించి ఈ వీడియో చేయలేదు. తప్పులు ఉంటే క్షమించగలరు. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య. నమస్తే.